హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రళయమా పరిణయమా 15వ భాగాన్ని వినేద్దాం. లేదు అరుణ్, మొత్తం వెతికాం కానీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడే వశిష్ఠ కాల్ చేశాడు ఎక్కడికి వెళ్ళావని. హనీతో బయటికి వెళ్ళామని చెప్పాను. మనం ఎలా అయినా హనీని వెతకాలి అని భూమి ఏదో చెప్తుంటే, భూమి నీతో మళ్ళీ మాట్లాడతా అని కార్ ఆపి ఫాస్ట్గా రోడ్ క్రాస్ చేశాడు. అక్కడ రోడ్డు పక్కన ఉన్న బెంచ్ పైన కూర్చుని ఉంది హనీ. ఆమెను అక్కడ చూశాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతవరకు నన్ను టెన్షన్ పెట్టి ఇక్కడ తాపిక కూర్చుందా, అసలు ఏమనుకుంటుందో ఇది, ఇప్పుడే దీని సంగతి చెప్తా అనుకుని కోపంగా ఆమె ముందుకు వెళ్ళాడు. ఇంతలో ఐస్ క్రీమ్తో వశిష్ఠ అక్కడికొచ్చి, హనీ ఇదిగోరా ఐస్ క్రీమ్ అని ఆమె చేతికిచ్చాడు. వశిష్ఠ ఏంటి ఇక్కడున్నాడు, వీడు మేము వచ్చేటప్పుడు కూడా రూమ్లోనే ఉన్నాడే, ఇంతలోనే వీళ్ళు ఎలా కలిశారు, అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుని తన కోపాన్ని పక్కన పెట్టి, హనీ మీరేంటి ఇక్కడ అన్నాడు. తనకి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే తీసుకొచ్చా, మేమిక్కడ ఉన్నామని నీకెలా తెలుసు, ఏదో పని ఉందని బయటికెళ్ళావంట కదా అన్నాడు వశిష్ఠ. నేను బయటికెళ్ళడం ఏంటి, దానికి ఐస్ క్రీమ్ తినిపించడం ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుని ఇప్పుడే వస్తా అని పక్కకెళ్ళి భూమికి కాల్ చేసి హనీ వశిష్ఠ దగ్గర ఉందని చెప్పాడు. అన్నా చెల్లెలు ఇద్దరు ఒకచోటే విన్నారా, ఇంతకుముందు నాకు కాల్ చేసినప్పుడు ఎందుకు ఆ విషయం చెప్పలేదు, సరే లొకేషన్ షేర్ చేయి నేను వస్తున్నాను అంది భూమి. అరుణ్ సరే అని ఆమెకి లొకేషన్ షేర్ చేసి హనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏమీ ఎరగినట్లు ఐస్ క్రీమ్ తింటున్న హనీని చూస్తూ, ఇప్పటి వరకు మమ్మల్ని ముప్పతిప్పలు పెట్టి ఇక్కడ కూర్చుని అన్నయ్యతో ఐస్ క్రీమ్ తెప్పించుకొని తింటున్నావా, రూమ్ వెళ్ళాక చెప్తాను ఈ పని అనుకున్నాడు అరుణ్. హనీ ఐస్ క్రీమ్ తింటూనే అరుణ్ తనని కోపంగా చూడడం చూసింది. అతని కోపం ఎందుకో కూడా ఆమెకి అర్థమైంది. అయినా తన అన్న పక్కన ఉండగా అతను ఏమీ అనలేడని తెలిసి అతన్ని పట్టించుకోలేదు. ఏంటి అరుణ్ అలా చూస్తున్నావు, నీకు కూడా ఐస్ క్రీమ్ తీసుకుని రానా అన్నాడు వశిష్ఠ. అరుణ్కేమో కానీ నాకు కావాలి అంది. వెళ్ళి ఒక 4 ఐస్ క్రీమ్ తీసుకురండి ఫాస్ట్గా అంది భూమి అక్కడికొచ్చి. ఏంటి తుఫాన్లో సడన్గా ఊడిపడ్డావు, నేను కాల్ చేస్తే హనీతో బయటికెళ్ళానని అబద్ధం చెప్పి ఎక్కడ తిరిగి వస్తున్నావు అన్నాడు వశిష్ఠ. భూమి ఓరగా హనీని చూస్తూ, తెలిసిన వాళ్ళు తప్పిపోతే వెతకడానికి వెళ్ళానులే గాని ముందు వెళ్ళి ఐస్ క్రీమ్ తేవయ్యా బాబు అని, తింటే గాని నాకు మైండ్ కూల్ అవ్వదు అంది. ఐస్ క్రీమ్ ఏం కర్మ, ఐస్ క్రీమ్ పార్లర్లే తెస్తా ఉండు అని వశిష్ఠ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వెళ్ళాడు. అతను వెళ్ళగానే భూమి హనీ పక్కన కూర్చుని, హనీ నీకోసం ఎంత వెతికామో తెలుసా, మార్నింగ్ నుంచి హోటల్కి రాలేదు కదా, ఇప్పుడు వశిష్ఠతో ఎలా ఉన్నావు నువ్వు అంది. అది నీకు తర్వాత చెప్తాను, అన్నయ్య వచ్చేస్తున్నాడు అంది హనీ. ఇప్పుడేగా వెళ్ళాడు అప్పుడే వచ్చేస్తున్నాడా అని వెనక్కి తిరిగి, నిజంగా వశిష్ఠ రావడంతో హనీతో ఇంకేం మాట్లాడలేదు భూమి. ఏంటి వశిష్ఠ, మీరు 4 అంటే 4 తెచ్చారు, ఇంకొన్ని తెస్తే మీ సొమ్మేం పోతుంది, భూమి అతని చేతిలో ఐస్ క్రీమ్ తీసుకుంటూ అంది. నీకు ఇవి తీసుకురావడమే ఎక్కువ, మూసుకొని తిను, లేకపోతే ఇవి కూడా లాక్కుంటా అన్నాడు వశిష్ఠ. వద్దులే అంటూ భూమి అతను తెచ్చిన ఐస్ క్రీమ్ ఫాస్ట్గా తినేసింది. ఆమె తిన్న తర్వాత 4 హోటల్ రూమ్కి వెళ్ళిపోయారు. హనీకి ఎందుకో బాగా టైట్గా అనిపించి రూమ్కి వెళ్ళగానే మంచంపై వాలిపోయింది. అరుణ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ, మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు అన్నాడు సీరియస్గా. హాస్పిటల్కి అంది హనీ. ఆ విషయం నాకు తెలుసు, అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళావు అంటున్నాను. అరుణ్ నాకు నిద్ర వస్తుంది, మనం రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అంది హనీ నీరసంగా. నీకోసం 3 గంటలు పిచ్చి వాళ్ళ ఊరంతా తిరిగాను, ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళావో మీ అన్నయ్య దగ్గరికి ఎలా వచ్చావో చెప్తే గానీ నేను నిద్రపోనివ్వను అన్నాడు. ప్లీజ్ అరుణ్ చాలా టైర్డ్గా ఉంది, నీతో మాట్లాడి ఓపిక కూడా నాకు లేదు అంది హనీ. మీ అన్నయ్య తెచ్చిన ఐస్ క్రీమ్ బాగానే తిన్నావుగా, ఓపిక అదే వస్తుంది, ముందు ఎక్కడికి వెళ్ళావో చెప్పు అన్నాడు. పడుకుని ఉన్న హనీ భుజం పట్టుకుని పైకి లేపి కూర్చోబెడుతూ. హనీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. ఏంటి సైలెంట్గా కూర్చున్నావు, బొట్టు పెట్టి బ్రతిమలాడాలా నిన్ను, నోరు విప్పి చెప్పు అన్నాడు అరుణ్ కోపంగా. నువ్వు మార్నింగ్ అన్న మాటలు విన్నాక నా మీద నాకే అసహ్యం వేసింది, నాతో జీవితం పంచుకోవడం నీకు ఇష్టం లేదని అంత ఖచ్చితంగా చెప్పాక ఇక నీతో ఉండి నిన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే నీకు ఎప్పటికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను అంది హనీ. అంటే అన్నాడు అరుణ్ అర్థం కానట్లు. అంటే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. మరి చావకుండా మీ అన్నయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళావు అన్నాడు అరుణ్. చనిపోదామని అనుకున్నాను కానీ నా కడుపులో ఉన్న బిడ్డ నన్ను చావనివ్వలేదు, నా బిడ్డ కోసమైనా బ్రతకాలి అనుకుని చావు అంచుల వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాను. నేను వచ్చేసరికి నువ్వు రూమ్లో లేవు, నీకోసం చూస్తుంటే అన్నయ్య వచ్చి ఏంటి అని ఇక్కడున్నావు అన్నాడు. నువ్వు బయటికి వెళ్ళావని నీకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాను. ఆ తర్వాత నువ్వు ఎంతకీ రాకపోయేసరికి అన్నయ్యతో మాట్లాడి చాలా రోజులైంది కదా అని నేనే అన్నయ్యని బయటికి తీసుకెళ్లాను అంది హనీ. హనీ చెప్పింది విని, నీ బిడ్డ కోసం వెనక్కి తిరిగి వచ్చామన్నమాట, ఓకే ఇక నిద్రపో అన్నాడు అరుణ్. హనీ తన బ్యాగ్లో ఉన్న టాబ్లెట్స్ తీసి వేసుకుని పడుకుంది. అరుణ్ మంచానికి మరో పక్క పడుకొని ఫోన్ చూస్తున్నాడు. అటు తిరిగి పడుకున్న హనీ అరుణ్ వైపుకి తిరిగి, అరుణ్ నా కోసం వెతికా అన్నావు కదా,
నువ్వు నిజంగా నా కోసం వెతికావా, లేదా నేను కనిపించకపోతే మా అన్నయ్య నిన్ను ఏమైనా చేస్తాడన్న భయంతో వెతికినట్లు నటించావా అంది. రెండూ కాదు, ఇక పడుకో అన్నాడు అరుణ్. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నువ్వు మా అన్నయ్య కోసమే నన్ను వెతికావని. నేను నీతో లేకపోతే అన్నయ్య నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడు అనే కదా అంది హని. ఏయ్ కాదని చెప్పాను కదా, అయినా మీ అన్నకి భయపడే రోజులు ఎప్పుడో పోయాయి, ఇక విసిగించకుండా పడుకో అన్నాడు అరుణ్. నీకు చెప్పాల్సింది చెప్పాక అప్పుడు పడుకుంటా అని మంచంపై నుండి లేచి వెళ్ళి తన బ్యాగ్లో నుండి ఏవో పేపర్స్ తెచ్చి అతని ముందు పెట్టింది. ఏంటివి అన్నాడు అరుణ్. డైవర్స్ పేపర్స్, మనం ఇక విడాకులు తీసుకుందాం అరుణ్ అంది హని. ఏయ్ నువ్వు మతుండే మాట్లాడుతున్నావా అన్నాడు అరుణ్. నేను పూర్తి స్రోలో ఉండే మాట్లాడుతున్నాను. నేనంటే నీకు ఇష్టం లేకపోయినా ఆస్తి కోసం నాతో బలవంతంగా ఉంటున్నావని నాకు తెలుసు, అందుకే మనం విడిపోదాం అంటున్నాను అని అరుణ్ ముఖంలో ఎక్స్ప్రెషన్ చూడు. నువ్వేం భయపడకు అరుణ్, ఒకవేళ మనం విడాకులు తీసుకున్న ఆస్తి మొత్తం నీ దగ్గరే ఉంటుంది, ఆ అన్నయ్యతో నేను మాట్లాడతాను అంది హని. సరే, ఇండియా వెళ్ళాక వీటిపై సంతకం పెడతా, ఇప్పుడైనా సైన్ చేయొచ్చు, కానీ మీ అన్నయ్యతో నాకు కొంచెం పని ఉంది, అది కూడా అయ్యాక నిన్ను పూర్తిగా వదిలించుకుంటాను అన్నాడు అరుణ్. నీకు అంత శ్రమ అవసరం లేదు అరుణ్, నేను నీకు దూరంగా అవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నన్ను ప్రేమించినట్లు నటించినా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, అది గుర్తుపెట్టుకో. నువ్వు ప్రేమించిన ఆస్తితోనే నువ్వు హ్యాపీగా ఉండు, నాకు నువ్వు ఇచ్చిన ఈ బిడ్డ చాలు అంది హని. సరే, ఇక మాట్లాడడం అయితే పడుకో అని ఫోన్ పక్కన పెట్టి నిద్రపోయాడు అరుణ్. ఆ తర్వాత రోజు వశిష్ఠతో పాటు అరుణ్ కూడా ఆఫీస్కి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళాక భూమి హనీ దగ్గరికి వెళ్ళి నిన్నటి విషయం గురించి అడిగింది. హనీ జరిగిందంతా ఆమెకు చెప్పింది, దానితో పాటు విడాకుల విషయం గురించి చెప్పింది. హనీ, నువ్వు నీ బిడ్డ కోసం వెనక్కి వచ్చి మంచి పని చేసావు, కానీ నువ్వు అరుణ్కి విడాకులు ఇవ్వడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అయినా ఇప్పుడు ఏమైందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? విడాకులేని సమస్యకు పరిష్కారం కాదు, అరుణ్ని మార్చే ప్రయత్నం చెయ్యి, అంతేకాని ఇలాంటి పిచ్చి పని చేయకు అంది భూమి. నా నిర్ణయం నీకు నచ్చకపోవచ్చు భూమి, కానీ ఇదే నా సమస్యకు శాశ్వత పరిష్కారం. అతను మారుతాడన్న నమ్మకం నాకు లేదు. నేనంటే ఇష్టం లేని మనిషితో మనసు చంపుకొని బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఒకసారి మోసపోయింది చాలు, అతనితోనే ఉంటూ జీవితాంతం మోసపోలేను అంది హని. నీ బాధ నాకు అర్థమైంది హని, కానీ ఇంకొకసారి ఆలోచించు అంది భూమి. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు భూమి, ఇండియా వెళ్ళాక ఈ విషయం అన్నయ్యకి చెప్పడమే మిగిలింది. ప్లీజ్ భూమి, ఇక ఈ టాపిక్ వదిలేసాయి, సరదాగా అలా బయటికి వెళ్దాం పద అంది హని. నీ ఇష్టం, ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంది భూమి. కాసేపటికి ఇద్దరూ రెడీ అయి బయటికి వెళ్తున్నామని అరుణ్కి వశిష్ఠకి మెసేజ్ చేసి బయలుదేరారు. భూమి తన ఫ్రెండ్స్ అందరినీ అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి రమ్మని మెసేజ్ చేసింది. భూమి వాళ్ళు అక్కడికి వెళ్ళిన కాసేపటికి భూమి ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చేసారు. హాయ్ భూమి, ఏంటి చాలా రోజుల తర్వాత కనిపించావు? ఇక ఇక్కడే ఉండిపోవే, నువ్వు లేక నాకు ఇక్కడ చాలా బోరింగ్గా ఉంది, నిన్ను చాలా మిస్ అయ్యా తెలుసా అంది భూమి ఫ్రెండ్ ఈషా. భూమి, దీని మాటలు నమ్మకు, నువ్వు వెళ్ళిన తర్వాత ఇది నిన్ను ఒక్కరోజు కూడా తలుచుకునేలేదు అన్నాడు యువ. అవును భూమి, యువ చెప్పింది నిజం, ఇది నీకు బిస్కెట్స్ వేస్తుంది అంది హిమ. నాకు తెలిసే ఇది నాకు బిస్కెట్స్ వేస్తుందని అంది భూమి. నేనేం బిస్కెట్స్ వేయడం లేదు, ఎందుకురా అందరూ నా మీద అబాండాలు వేస్తారు అంది ఈషా బొంగుమూతి పెట్టుకుని. సర్లే అలగకు, మళ్ళీ నీ అలక తీర్చాలంటే మా పర్సులు ఖాళీ అవుతాయి, ఇంతకీ అందరూ వచ్చారు, హీరో గారు ఎక్కడా అంది భూమి. సార్ ఇప్పుడు బిజీ అయిపోయారులే, ఇంతకు ముందు ఫోన్ చేశాను, 5 minutesలో వస్తా అన్నాడు యువ. అదిగో హీరో మాటల్లోనే వచ్చాడు అంది హిమ. హనీ తప్ప మిగిలిన అందరూ హిమ చూపించిన వైపే చూస్తున్నారు. హాయ్ గాయ్స్, నా కోసమే వెయిట్ చేస్తున్నారా? సారీ లేట్ అయింది అంటూ భూమి పక్కన కూర్చొని, ఏంటి డెవిల్ సడన్గా మీటింగ్ అరేంజ్ చేసావు, ఏంటి విషయం అన్నాడు పార్థు. విశేషం ఉంటేనే మిమ్మల్ని మీట్ అవ్వాలా ఏంటి? ఇక్కడికి ఒక పని మీద వచ్చాను, ఎలాగో వచ్చాను కదా, మిమ్మల్ని కలిసి కూడా చాలా రోజులైందని ఇలా ప్లాన్ చేశా అంది భూమి. మంచి పని చేశావు, అందరం ఇక్కడే ఉంటున్నా, ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయి మేము కలుసుకున్నదే లేదు, నీ వల్లే మళ్ళీ అందరం కలుసుకున్నాం అన్నాడు పార్థు. అవును భూమి, వాడు చెప్పింది నిజం, చక్కగా ఈ కొద్ది గంటలు మనం ఇంతకు ముందులా ఎంజాయ్ చేద్దాం. ఇంతకీ వచ్చిన దగ్గరని చూస్తున్నా ఈ మౌనవ్రతం చేస్తున్న అమ్మాయి ఎవరు అన్నాడు యువ హనీని చూస్తూ. హనీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంది. అయ్యో, మీకు పరిచయం చేయడమే మర్చిపోయా, ఈ అమ్మాయి నా అర్ధమొగుడు, పేరు హనీ అంది భూమి హనీని వాళ్ళకి పరిచయం చేస్తూ. అందరూ హనీకి హాయ్ చెప్పారు. హనీ కూడా అందరికీ హాయ్ చెప్తూ పార్థుని చూసి ఆగిపోయింది. ఏంటి మేడం ఎలా ఉన్నారు, నేను ఇచ్చిన ట్రీట్మెంట్ పనిచేసిందా అన్నాడు పార్థు హనీని చూసి నవ్వుతూ. ఏంట్రా పార్థు ట్రీట్మెంట్ అంటున్నా, నువ్వెప్పుడు డాక్టర్ అయ్యావు, అయినా నీకు మా హనీ ఎలా తెలుసు అంది భూమి. ఎలానో తెలుసులే గాని ముందు నీ హీరో ఏమంటున్నాడో అది చెప్పు డెవిల్ అన్నాడు పార్థు. ఏం చెప్పును, వాడితో నా పాటలు, ఒక్కోసారి నేనంటే ఇష్టం ఉన్నట్లే ఉంటాడు, మళ్ళీ అంతలోనే దూరం పెడతాడు, అసలు తన మనసులో ఏముందో అస్సలు అర్థం కావడం లేదు అంది భూమి. అయితే నీ కరెక్ట్ పర్సనే దొరికాడు,
కాలేజీలో ఎంతమంది అబ్బాయిలకి నీ వెంటపడి నీకు ప్రపోజ్ చేస్తే నో చెప్పావు? వాళ్ళందరూ నిన్ను శపించుంటారు. అందుకే మీ వాడు ఇంకా బెట్టు చేస్తున్నాడు అన్నాడు యువ. రేయ్ నువ్వుండ్రా, ఎందుకు దాన్ని అలా డిసప్పాయింట్మెంట్ చేస్తావు? భూమి, వాడి మాటలు పట్టించుకోకు. నువ్వు ఇంకొంచెం గట్టిగా ట్రై చేయి, తనే పడతాడు. అయినా నీలాంటి అందమైన అమ్మాయిలకి పడని వాళ్ళు ఎవరుంటారు చెప్పు అంది ఈషా. ఏంటే పడేది నా బొంద? వాడి ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి మా పెళ్ళై పిల్లలు కూడా పుట్టేవారు. చెప్పకూడదు కానీ 2 డేస్ నుండి ఒకే రూమ్లో ఉంటున్నా నా ముఖం కూడా చూడడం లేదే. ఆడపిల్లని నేనే బాగున్నాను కానీ తను మాత్రం గదిలో మా ఇద్దరి మధ్య పెద్ద గోడ కట్టేశాడు. ఇలా అయితే ఎలా? అతని నోటి నుండి ఐ లవ్ యూ అన్న పదం వినడం కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. సార్ ఎప్పుడు కనిపిస్తాడో ఏమో అంది భూమి. ఆ రోజు త్వరలోనే వస్తుంది, నువ్వు దిగులు పడకు. సర్లే, ఇక ఏదైనా ఆర్డర్ పెట్టండి, ఆకలిగా ఉంది అంది హిమ. అలా వాళ్ళు తింటూ సరదాగా మాట్లాడుకున్నారు. హిమ, రేపు నీ బర్త్డే కదా, పార్టీ ఎక్కడా అన్నాడు యువ. మీరు ఎక్కడంటే అక్కడే అంది హిమ. అయితే నీ బర్త్డే పార్టీతో మనం మళ్ళీ మీట్ అయ్యే ఛాన్స్ వచ్చిందన్నమాట అన్నాడు పార్దు. అందరూ కలిసి ఒక ప్లేస్ ఫిక్స్ చేశారు. వశిష్ఠను కూడా తనతో తీసుకురమ్మని భూమికి చెప్పింది హిమ. అలానే హనీకి కూడా చెప్పింది అరుణ్తో కలిసి రమ్మని. సరే అన్నట్లు తలూపింది హనీ. పార్దు యువతో మాట్లాడుతూ హనీని చూశాడు. ఆమె ఇంకా డిప్రెషన్లోనే ఉందని అర్థమైంది అతనికి. ఆమెతో మాట్లాడదాం అనుకున్నాడు కానీ ఆ ఛాన్స్ రాలేదు తనకి. భూమి, ఎందుకో నాకు అనీజీగా ఉంది, వెళ్ళిపోదామా అంది హనీ. సరే, హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అంది భూమి. నోనో, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంది. సరే సరే అని హనీతో అని. ఫ్రెండ్స్, ఇక మేము వెళ్తాం, మళ్ళీ రేపు ఈవినింగ్ మీట్ అవుదాం అంది భూమి తన ఫ్రెండ్స్తో. నీకోసం మేమంతా పనులు మానుకొని వస్తే నువ్వు అప్పుడే వెళ్తానంటావేంటే అన్నాడు యువ. నాకు కూడా ఉండాలనే ఉందిరా, బట్ హనీకి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది, సో ఇక వెళ్ళక తప్పట్లేదు అంది భూమి. అవునా, సరే, తన హెల్త్ జాగ్రత్త, ఎలానో రేపు మీట్ అవుతాం కదా అన్నాడు యువ. భూమి, నేను నీకు తోడుగా రానా అన్నాడు పార్దు. వద్దులే పార్దు, మేము స్టే చేసే హోటల్ ఇక్కడికి దగ్గరే, మేము వెళ్తాం అని భూమి హనీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. హనీ కారులో కూర్చొని కళ్ళు మూసుకొని నిన్న జరిగింది గుర్తు చేసుకుంది. కొన్ని గంటల క్రితం హనీ హాస్పిటల్లో ఉండగా, హనీ, మీకు ఇప్పుడు 3rd మంత్, మీరు చాలా వీక్గా ఉన్నారు, సో కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి, నేను ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుని డైట్ ఫాలో అవ్వండి అన్నారు డాక్టర్. ఓకే డాక్టర్ అని హనీ అక్కడి నుండి బయటకు వచ్చేసింది. హనీకి తిరిగి హోటల్కి వెళ్లాలని అనిపించలేదు. ఎందుకో తన మనసు అస్సలు బాగోలేదు. మార్నింగ్ అరుణ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ హాస్పిటల్ బయట బెంచ్పై కూర్చుంది. ఎందుకో మొదటిసారి జీవితంపై చాలా విరక్తిగా అనిపించింది. నేనంటే ఇష్టం లేదని నా మొహం మీదే చెప్పాడు అరుణ్. ఎందుకు నేను అతను వెంటపడి నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవాలి? ఎంత మోసపోయాక నేను బ్రతకడం ఎందుకు? అసలు ఎవరి కోసం బ్రతకాలి? నా వల్ల అందరికీ బాధ తప్ప ఏం మిగిలింది? ఇప్పుడు నేను బ్రతికినా సాధించేది ఏమీ లేదు. నేను ఇక చనిపోవడం మంచిది అనుకుని మళ్ళీ హాస్పిటల్లోనికి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి పై అంతస్తుకు వెళ్ళింది. అక్కడ ఒక కార్నర్లో నిలబడి క్రిందికి చూస్తూ, సారీ అన్నయ్య, నా వల్లే నీకు ఇన్ని కష్టాలు, నన్ను క్షమించు, మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు చెల్లిగానే పుడతాను అనుకుని కళ్ళు మూసుకొని అక్కడి నుండి దూకుదామనుకుంది. ఇంతలో, మేడం ప్లీజ్ మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా అంటూ ఒక అతను అక్కడికి వచ్చాడు పార్దు. హనీ వెంటనే కిందికి దిగి, ఏయ్ మిస్టర్, ఎవరు నువ్వు అంది. నేనెవరైతే ఏంటి మేడం, ముందు ఆటోగ్రాఫ్ ఇచ్చి అప్పుడు చనిపోండి. ఇలా సూసైడ్ చేసుకునే వాళ్ళని లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, మీరు ఎలా చనిపోతారో చూడాలని. కమాండ్ డూ ఇట్ ఫాస్ట్ అంటూ ఆమె ముందుకు బుక్ ఇంకా పెన్ ఉంచాడు. నేను అసలు బాధలో ఉన్నాను, ప్లీజ్ నన్ను విసిగించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, నా మానాన్ని నన్ను చావనివ్వండి అంది హనీ. ఓహో, మీరు బాధలో ఉన్నారా? బాధలో ఉంటే చనిపోవాలని నాకు తెలియదే. నిన్న నైట్ మా కుక్కపిల్ల చనిపోయింది, అప్పటి నుండి నేను కూడా బాధలో ఉన్నాను. అయితే నేను కూడా మీతో పాటు ఇక్కడ నుండి దూకి చనిపోతా, అప్పుడు నా బాధ పోతుంది, అంతే కదండి అన్నాడు అతను. అయ్యో ఏంటి మీరు, కుక్కపిల్ల చనిపోతే ఎవరైనా చనిపోవాలని అనుకుంటారా అంది హనీ. మీ బాధ మీకు ఎక్కువైతే నా బాధ నాకు ఎక్కువ. పదండి, ఇక లేట్ ఎందుకు, నేను కూడా నా జేసీ దగ్గరికి వెళ్ళిపోతా అంటూ గోడ ఎక్కేశాడు పార్దు. హనీ అతని కిందికి లాగి, మీకేమైనా పిచ్చా ఏంటి? ఇలా చిన్న చిన్న విషయాలకు చనిపోతారా ఎవరైనా? మీ పేరెంట్స్ గురించి ఆలోచించారా? అసలు చూడ్డానికి చిన్నవాడిలా ఉన్నారు, బోలెడి భవిష్యత్తు ఉంది, ఇలా చనిపోయి ఏం సాధిస్తారు అంది. హనీ మాటలకి అతను నవ్వుతూ, నాకింత లెక్చర్ ఇస్తున్నారే, మరి మీరు చేసిందేంటి? మీకు లేదా ఫ్యామిలీ, మీకు లేదా భవిష్యత్తు అని కింద ఉన్న రిపోర్ట్స్ తీసుకుని, వీటిని చూస్తుంటే మీరు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది, ఇంత తెలిసినా మీరు కడుపులో ఉన్న బిడ్డని ఎందుకు హత్య చేయాలనుకుంటున్నారు? అది ఎంతవరకు కరెక్ట్ అన్నాడు. నా విషయం వేరు, నా సర్వస్వం అని నమ్మిన మనిషి చేతిలో దారుణంగా మోసపోయాను, నా వల్ల నా వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు, అందుకే నేను ఏ నిర్ణయం తీసుకున్నాను. ఇక ఈ బిడ్డ సంగతి అంటారా? వీడు పుట్టి నాతో పాటు కష్టాలు పడే కంటే నాతో పాటు చనిపోవడం మంచిది అంది హనీ. సరే, మీకున్న సమస్య పెద్దదే అని నేను ఒప్పుకుంటున్నాను,
కానీ మీరు ఇలా చనిపోయి ఏం సాధిస్తారు? చనిపోతే మీ సమస్య తీరిపోతుందా? మీరు చనిపోయాక మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి వచ్చి మీకు క్షమాపణ చెబుతాడా? లేదా మీ వాళ్ళకి వచ్చిన కష్టాలు తగ్గిపోతాయా అన్నాడు. హనీ అతని మాటలకి సమాధానం చెప్పలేకపోయింది. నాకు తెలుసు మీరు జవాబు చెప్పలేరని. భూమిపై ఉన్న ప్రతి మనిషికి కష్టాలు, బాధలు, సమస్యలు ఉంటాయి. అందరూ మీలా ఆలోచిస్తే ప్రపంచంలో ఒక్కరు కూడా మిగలరు. ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదు. మీకు వచ్చిన సమస్యకి ఎదురు వెళ్ళి ఆ సమస్య భయపడేలా బ్రతుకుతూ లైఫ్లో ముందుకు వెళ్ళండి. మిమ్మల్ని మోసం చేసిన వాడు తన తప్పు తాను తెలుసుకునేలా చేయండి. మీ వాళ్ళని తిరిగి సంతోషంగా ఉండేటట్లు చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ బిడ్డకి మంచి ఫ్యూచర్ ఇవ్వండి. మీరు తెలివైన వారని నేను అనుకుంటున్నా. నేను చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించండి. ఆ తర్వాత కూడా మీకు చనిపోవాలనిపిస్తే మిమ్మల్ని నేను ఆపను అన్నాడు. హనీ తను ఉన్న చోటే గోడకి జారబడి కూర్చుని 2 చేతుల్లోకి దాచుకుని ఆలోచించడం మొదలుపెట్టింది. కాసేపటి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కన్నీళ్లు తుడుచుకొని లేచి నిలబడి అతన్ని చూస్తూ, థ్యాంక్స్ అండి. నేను ఎంత తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నానో అర్థమైంది. మీరు చెప్పింది విన్నాక నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయను. నా సమస్యని ఎలా నా నుండి దూరం చేసుకోవాలో నాకు అర్థమైంది అని అతని చేతిలో ఉన్న తన రిపోర్ట్స్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. హోటల్కి వెళ్ళేసరికి అక్కడ అరుణ్ లేకపోవడంతో గదిలో ఒంటరిగా ఉండలేక బయట కూర్చుంది. కాసేపటికి అక్కడికి వచ్చిన వశిష్ఠ, హనీ ఏంట్రా ఎక్కడున్నావు? బాగా చలిగా ఉంది. ఈ టైంలో బయట ఉండడం మంచిది కాదు. లోనికి వెళ్ళు అన్నాడు. అన్నయ్య, నన్ను ఈ చలి ఏమీ చేయదు, కానీ నీతో మాట్లాడి చాలా రోజులైంది. పద, అలా బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుందాం అంది. వశిష్ఠ నవ్వుతూ సరే వెళ్తాం అని చెల్లికి తన ఒంటి మీదున్న స్వెటర్ కప్పాడు. ఇక ప్రస్తుతం హనీ హోటల్ వచ్చింది. ఇక లే అన్న భూమి మాట వినగానే ఈ లోకంలోకి వచ్చిన భూమితో పాటు కారు దిగింది హనీ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.